బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన కోట్ల లక్ష్మీకాంత్ నందనవనంలో ఉంటూ ఏడాది కాలంగా ఆన్లైన్ బెట్టింగ్లకు బాల్పడ్డాడు. బెట్టింగ్లో లక్షలాది రూపాయలు నష్టపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో స్నానానికి వెళ్తున్నానని చెప్పి బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇసుక బెట్టింగ్ భూతానికి మరో యువకుడైతే బలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే చోటు చేసుకుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, ఈ బెట్టింగ్ సంబంధించిన ఘటనలో ఒక వ్యక్తి అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అసలు ఈ బెట్టింగ్ ఎప్పటి నుంచి అతను పాల్పడుతున్నాడు, ఎంత మేర అతను నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి? ఈ ఆన్లైన్ బెట్టింగ్ లకు బానిస అయ్యి ఆ యువత ఆత్మహత్య చేసుకునే ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా ఇటు మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట్ల లక్ష్మీకాంత్ అనే 22 ఏళ్ల యువకుడు కూడా ఇదే బెట్టింగ్ భూతానికి అయితే బలయ్యాడు. అయితే గత ఏడాదిగా కూడా ఈ బెట్టింగ్ ఆడుతున్నట్టు కూడా అటు పోలీసులు అయితే గుర్తించారు. మొత్తంగా అంటే ఏడాది నుండి మొత్తంగా బెట్టింగ్ కి బానిస అయిపోయి ఆ ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం, అదే విధంగా కొన్ని ట్రేడింగ్ లో కూడా ఇన్వెస్ట్ చేయడం, మొత్తంగా కూడా అందులో లక్షలలో కూడా మోసపోయినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఆ లక్షలలో కూడా మొత్తంగా నష్టపోయాడంటూ కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్న పరిస్థితి. అయితే దాదాపు కొన్ని లక్షల వరకు కూడా అందులో నష్టపోవడంతో కొన్ని ఈ లోన్ యాప్ల జోలికి కూడా పోయినట్టు కూడా తెలుస్తుంది. ఇటు లక్ష్మీకాంత్ అందులో ఉన్న నష్టాన్ని తీర్చడానికి మొత్తంగా కొన్ని లోన్ యాప్ల నుండి కూడా కొంత వరకు కూడా అప్పు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా కూడా అటు ఆ బెట్టింగ్ యాప్ నష్టం, అదే విధంగా ఈ లోన్ యాప్లకు సంబంధించినటువంటి అప్పులు పెరిగిపోవడంతో అటు అప్పులకు సంబంధించిన వాళ్ళు ఇంటికి రావడమే కానీ, అదే విధంగా ఫోన్లు చేసి ఎప్పుడు డబ్బులు చెల్లిస్తామని పదే పదే అడిగేసరికి కూడా తను పూర్తిగా కూడా మనస్తాపానికి చెంది మొన్న ఈ నెల 19వ తారీఖు కూడా అటు బాత్రూమ్ లో ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను ఇంట్లోకి బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేస్తున్నానని చెప్పి లోపల ఉన్నటువంటి ఒక ఐరన్ రాడ్ కి, అంటే ఏదైతే మనం బట్టలు ఆరేసుకోవడానికి యూజ్ చేస్తున్నటువంటి ఐరన్ రాడ్ కి అయితే ఉరి వేసుకొని అయితే చనిపోయాడు. తర్వాత గమనించినటువంటి ఆ ఇంట్లో వాళ్ళు కానీ అటు స్థానికులు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లడంలోనే అప్పటికే అతను మృతి చెందాలంటూ కూడా అటు వైద్యులు చెప్పిన పరిస్థితి. అయితే ఇతను లక్ష్మీకాంత్ ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా కూడా తెలుస్తుంది. అయితే సంవత్సరం నుండి కూడా ఇదే తరహాలో కూడా బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పలుమార్లు చెప్పినా కూడా వినకపోవడంతో కూడా కొన్నిసార్లు ఫోన్లు గుంజుకొని కూడా నువ్వు ఈ బెట్టింగ్ యాప్ లో జోలికి వెళ్ళొద్దంటూ కూడా చెప్తున్నప్పటికీ వినకుండా మళ్ళీ అటు ఫోన్లు తీసుకొని మళ్ళీ లోన్ యాప్స్ తీసుకొని అందులో నుంచి లక్షల్లో తీసుకొని కూడా చాలా మటుకు కూడా నష్టపోయారంటూ కూడా చెప్తున్నాడు. అయితే గత కొంతకాలం క్రితం ఇటు ఆ లక్ష్మీకాంత్ కు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రేమగా కూడా తనకు ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ కూడా గిఫ్ట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఈ నష్టాన్ని తీర్చడానికి ఆ కార్ ని సైతం బయట ఒక దగ్గర కూడా తాకట్టు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అటు ఆభారం కూడా పెరిగి ఆ తాకట్టు మళ్ళీ రివర్స్ ఆ డబ్బులు చెల్లించకపోవడంతో కార్ కూడా వాళ్ళు జప్తు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇవన్నీ ప్రెషర్లను తను ఎక్కువ కూడా తీసుకొని ఒక్కసారిగా కూడా అటు తను సూసైడ్ చేసుకున్నాడు. వెంటనే అటు సమాచారం మధ్యనంతా మీర్పేట్ పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని అయితే అతను మృతదేహాన్ని అయితే ఉస్మానియా హాస్పిటల్కి అయితే తరలించారు. అటు పోస్ట్ మార్టం నిమిత్తం అతను ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇటు లక్ష్మీకాంత్ బాడీని అయితే అటు స్వస్థలమైనటువంటి కర్నూలు జిల్లాకి అయితే తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు అయితే పూర్తి చేశారు. మొత్తంగా అంటే ఇతను ఎక్కడెక్కడైతే బెట్టింగ్ యాప్స్ చేశాడో ఎన్ని లక్షలు పోగొట్టుకున్నాడు అనే దానిపైన అన్న రవి కూడా అటు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు మీర్పేట్ పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అక్రమ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.